హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మాట్లాడుకునే విషయం చాలా బాధాకరమైన విషయం. మొన్న ఆగస్టు 8వ తారీఖున జరిగిన కలకత్తా డాక్టర్ రేప్ విషయంలో చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఆమెకి న్యాయం జరగాలని, జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని, ఆ నిందితులకు శిక్ష పడాలని చాలామంది కోరుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలలో దానికి సంబంధించి స్ట్రైక్లు, ధర్నాలు చేస్తున్నారు. డాక్టర్ చేసిన తల్లిదండ్రులు ఎంతగా బాధపడుతూ ఉంటారు. రాత్రికి రాత్రి తన జీవితం ఇలా అయింది. సో సంజయ్ రాయ్ అనే వ్యక్తి తనను నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి చాలా క్రూయల్గా మర్డర్ చేశారు. ఆ హాస్పిటల్లో, ఆర్జికర్ హాస్పిటల్లో ఇంతకు ముందే 2021లోనే నేను విన్నాను, అవయవాలు వ్యాపారం జరుగుతుందని, ఇంకా ఔషధాలు ఏదో బంగ్లాదేశ్కి సప్లై చేస్తారని, ఆల్రెడీ యూజ్ చేసిన మెడికల్ ఇవన్నీ కూడా మళ్ళీ రీయూజ్ చేస్తారని, అమ్ముతారని, ఇలాంటి అభియోగాలు చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్న హాస్పిటల్ మీద చర్య ఎందుకు మమతా బెనర్జీ గారు తీసుకోవట్లేదు? నేను గల్ఫ్ కంట్రీలో జాబ్ చేశాను. సో అక్కడ చట్టాలు ఎలా ఉంటాయంటే చాలా క్రూయల్గా ఉంటాయి. ఇటువంటి ఇలా రేప్ చేసిన, మర్డర్ చేసిన వ్యక్తులను, ఇలా సాడిస్టులను ఏం చేస్తారంటే నడి రోడ్డు మీద, ఘటన జరిగిన 24 నుంచి 48 గంటలలోపు నడి రోడ్డు మీద తల తీసేయడం కానీ, ఉరివేయడం కానీ చేస్తారు. అటువంటి కఠినమైన శిక్షలు మన ఇండియాలో కూడా అమలు జరిగితేనే కానీ ఇటువంటివి జరగడం మానవు. ఒకప్పుడు సిబిఐకి కేసు అప్పచెబితే చాలా త్వరగా అది క్లియర్ అయిపోయేది, అందరికీ న్యాయం, శిక్ష పడేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి, సుశాంత్ మనకి తెలిసిన రీసెంట్గానే మన బాలీవుడ్ హీరో సుశాంత్ తన చనిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. అండ్ ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ఒక 10 రోజులు దానికోసం మాట్లాడుకుంటాం, తర్వాత అందరం మర్చిపోతున్నాం. అంటే ఇలా మన ఇంట్లో ఉన్న మన చెల్లో, మన తల్లో ఎంతోమందికి ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు చాలా భయంగా, బాధాకరంగా, చాలా భయంగా కూడా ఉంటుంది. మన తల్లినో చెల్లినో బయటికి పంపించాలంటే, ఆఖరికి 5 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లని బయటికి పంపించాలన్నా చాలా భయంగా ఉంటుంది. ఎటువంటి వ్యక్తి, మనలోనే తిరిగే వ్యక్తి కూడా అంటే ఆ టైం వచ్చేటప్పటికి ఒక మృగంలాగా ప్రవర్తించి ఎలా బిహేవ్ చేస్తున్నా మనం ఎవ్వరు అంచనా వేయలేకపోతున్నాం. కానీ ఇటువంటివి జరిగినప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు కానీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ కేసు నుంచి బయటపడకుండా ఇమీడియట్గా 3 రోజుల్లోనే నడి రోడ్డు మీద ఉరి తీసే చట్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహాతల్లి ఈ రేప్ కోసం మాట్లాడుకుంటుంటే అసలు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. తన బాడీ లోపల 150 గ్రామ్స్ స్పర్మ్ ఉందని సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూశాను. సో తను నెక్ మీద బోన్ విరిగిపోయిందని, తన పర్సనల్ లోపల బోన్ విరిగిపోయిందని, తన కాలు 90 degrees యాంగిల్లో విరిగిపోయిందని, అంటే అంత క్రూయల్గా తనని బాధించి తన కళ్ళల్లో గాజు అంటే స్పెట్స్ పెట్టుకుని ఒక గట్టిగా మనం కొడితే అది పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకొని ఇదంతా రక్తం అయ్యింది. 14 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్తాం. సో ఇటువంటి క్రూయల్గా చేసిన వ్యక్తిని ఇంకా జైల్లో పెట్టి ఇంకా పోషిస్తున్నారు. నేను దీనికి సంబంధించి ద రేపిస్ట్ అని ఒక సినిమా చేశాను, ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, నేనే యాక్ట్ చేశాను అందులో. సో ఇలాగే తన హీరో చెల్లికి రేప్ జరిగితే, రేప్ జరిగిన వాళ్ళు డబ్బులున్న వాళ్ళు అయితే వాళ్ళు తప్పించుకుంటున్నారని, తన మీద వేరే రేపు తను చేశాడని అభియోగం వేసుకొని రేప్ చేసిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి ఊరేసేలాగా ఉంటుంది ఆ స్టోరీ. వీలుంటే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. సో అటువంటి చట్టం రావాలి. దీని మీద ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసినా రియలైజేషన్ అయితే మాత్రం, న్యాయం అయితే మాత్రం జరగట్లేదు. ఇలా పెద్ద న్యాయవాదులు ఒక మంచి విశ్లేషణకు వచ్చి ఇలా చేసిన ప్రతి ఒక్కరిని చాలా కఠినంగా శిక్షించే కఠినమైన శిక్షలు అమల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఘటనపై ఏం మాట్లాడాలో కూడా తెలియదు, ఎందుకో దీని మీద వీడియో చేయాలనిపించింది. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీ తెలుగుడు, ప్రశు మన తెలుగుడు. జై హింద్.